పెళ్ళయ్యి సరిగ్గా నెల తిరగకుండానే భర్త వీరమరణం పొందాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసింది. అత్తమామలు, తల్లిదండ్రులు మరో పెళ్లి చేసుకోమని బ్రతిమాలారు. దానికి ఆ అమ్మాయి ఒప్పుకోలేదు. కానీ అనుకోని పరిస్థితి వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మరి తర్వాత ఆ అమ్మాయి జీవితం ఎలా ఉంది? పార్ట్ 4. రచయిత అస్మయ్యి గారు. ఇక స్టోరీలోకి వెళితే, రంజిత్, శ్రావ్యల మాటలు విన్న దివ్య సరాసరి రెడ్డిగారి దగ్గరికి వెళ్ళి విన్నదంతా పూసగుచ్చినట్టు మొత్తం చెప్పి, చూశావా మామయ్య, బావ ప్రేమించిన అమ్మాయి బావని కాకుండా బావ ఫ్రెండ్ని ప్రేమిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పెళ్ళి కూడా జరగబోతుంది. వాళ్ళ పెళ్ళి జరగడం బావకు కూడా ఇష్టమే అని చెప్తుంది. దానికి రెడ్డిగారు ఆశ్చర్యపోతూ, నిజమా అని అడుగుతారు. అవును మామయ్య. మామయ్య, మరి ఇప్పుడు బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాడా? ఇప్పుడు నాకు వాడి ఇష్టంతో పని లేదు. నువ్వే నా ఇంటి కోడలివి. దివ్య థ్యాంక్ యూ మామయ్య అంటూ రెడ్డిగారి కాళ్ళకి నమస్కరిస్తూ, మనసులో మాత్రం బావతో ఈ పెళ్లి త్వరగా జరిగితే నా సమస్య నుంచి బయటపడినట్లే అని అనుకుంటుంది. ఇవేమీ తెలియని రెడ్డిగారు కలకాలం సంతోషంగా ఉండు తల్లి అని దీవిస్తారు. మరుసటి రోజు ప్రతాప్ కుటుంబంతో సహా సంధ్య ఇంటికి వెళ్ళడం, ఒక నెలలో పెళ్లి ముహూర్తం పెట్టుకోవడం, ఒక నెలలో పెళ్లి చేసుకోవడం అయిపోతుంది. కానీ రంజిత్ ముందే ప్రతాప్కి కాల్ చేసి హోటల్ పని ఉండడం వల్ల ముంబైకి వెళ్తున్నాను అని, పెళ్లికి రాలేకపోతున్నాను అని చెప్తాడు. ప్రతాప్ పెళ్ళైన నెలకి రంజిత్కి ఇష్టం లేకపోయినా రెడ్డిగారి బలవంతం మీద రంజిత్ పెళ్లి దివ్యతో జరుగుతుంది. మనసులో సంధ్య ఉండడం వల్ల రంజిత్ దివ్యకు దగ్గర కాలేకపోతాడు. కానీ దివ్య తన సమస్య నుండి బయటపడాలంటే రంజిత్కి దగ్గర అవ్వక తప్పదని నిర్ణయించుకుంటుంది. కానీ తను ఎన్ని ప్రయత్నాలు చేసినా రంజిత్కు దగ్గర కాలేకపోతుంది. రంజిత్, దివ్యకి పెళ్ళయి ఒక నెల గడుస్తుంది. రంజిత్ హోటల్ ప్రారంభించే పనిలో బిజీగా ఉండగా ఒకరోజు రమాదేవి గారు కంగారుగా కాల్ చేస్తారు. నందు, త్వరగా ఇంటికి రా, దివ్య కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి కాల్ కట్ చేస్తారు. రంజిత్ అక్కడి పనిని మేనేజర్కి అప్పచెప్పి ఇంటికి బయలుదేరుతాడు. రంజిత్ ఇంటికి చేరేటప్పటికి ఫ్యామిలీ డాక్టర్ ఇంటికి వచ్చి దివ్యను చెక్ చేసి దివ్య ప్రెగ్నెంట్ అని చెప్తాడు. రంజిత్ ఇంటి లోపలికి రాగానే అందరూ సంతోషంగా ఉంటారు. ప్రియా రంజిత్ దగ్గరికి వెళ్ళి, కంగ్రాట్స్ అన్నయ్య, నువ్వు నాన్నవి కాబోతున్నావు అని చెప్తుంది రంజిత్కి. ఆ మాట వినగానే కాళ్ళ కింద భూమి కంపించినట్లు అయిపోయింది. వెంటనే డాక్టర్కి కాల్ చేస్తాడు రంజిత్. డాక్టర్ చెప్పిన మాటలు విని రంజిత్ కోపంగా దివ్య ఉన్న రూమ్కి వెళ్తాడు. రంజిత్ని చూసిన దివ్య కంగారు పడుతుంది. కానీ పైకి సిగ్గుపడుతూ, కంగ్రాట్స్ బావా, నువ్వు తండ్రి కాబోతున్నావు, ఇంటికి వంశోద్ధారకుడు రాబోతున్నాడు అంటుండగానే రంజిత్ కోపంతో దివ్య చెంప చెల్లుమనిపిస్తాడు. ఇంకో చెంప కూడా చెల్లుమనిపించేలోపు ప్రియ లోపలికి వచ్చి అన్నయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. అన్నయ్య, వదినను ఎందుకు కొడుతున్నావు? తను ప్రెగ్నెంట్ అని మర్చిపోయావా? అసలు ఏం జరిగింది? ఎందుకు కొడుతున్నావు? ఏం జరిగిందా? ఇది ఇంతటి నీచానికి దిగజారుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అంటూ రౌద్రంగా చూస్తాడు దివ్య వైపు. దివ్య ఏం మాట్లాడకుండా తలదించుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగిందన్నయ్య? వదిన అంత పెద్ద తప్పు ఏం చేసింది? మా పెళ్లి జరిగి 1 నెల మాత్రమే అయ్యింది, కానీ ఇది ఇప్పుడు 3వ నెల ప్రెగ్నెంట్. ఆ మాట వినగానే ప్రియా షాక్ అవుతుంది. అన్నయ్య, నువ్వు చెప్తుంది నిజమేనా? ఈ విషయం దాన్నే అడుగు, నిజం అవునో కాదో చెప్తుంది. అన్నయ్య చెప్తుంది నిజమేనా వదిన? దివ్య ఏడుస్తూనే అవును అని తల ఊపుతూ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడుతుంది. 4 నెలల క్రితం నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు యుఎస్ఏలో ఒక మోడల్ ఏజెన్సీ నుండి కాల్ వచ్చింది. ఆ కాల్ మోడల్ ఏజెన్సీకి చెందిన మేనేజర్ చేశాడు. తన దగ్గర ఒక కాంట్రాక్ట్ ఉందని, ఆ కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తే నేను సూపర్ మోడల్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాడు. నేను తన మాటలు విని యుఎస్ఏ వెళ్ళి కాంట్రాక్ట్ చేయడానికి ఆ ఏజెన్సీకి వెళ్ళాను. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను తన కోరిక తీరిస్తేనే సూపర్ మోడల్ చేస్తానని చెప్పాడు. వచ్చిన ఛాన్స్ వదులుకోదలుచుకోలేదు. నాకు సూపర్ మోడల్ అయ్యేందుకు వేరే దారి లేక తన కోరిక తీర్చవలసి వచ్చింది. కానీ వాడు నన్ను మోసం చేశాడు. కాంట్రాక్ట్ వేరే మోడల్కి ఇచ్చాడు. అది అమెరికా. ఇదంతా నా ఇష్టంతోనే జరిగింది. కాబట్టి నేను వాడి మీద కేసు పెట్టలేకపోయాను. ఈ విషయం అమ్మతో చెప్పాను. కానీ
అమ్మ నన్ను సొంత కూతురు అని కూడా చూడకుండా ఇంటి నుండి బయటికి తోసేసింది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఇంకా అక్కడ ఉండలేక ఇక్కడికి వచ్చేశాను. ఇక్కడికి వచ్చాక నేను ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ అయింది. ఇక్కడ మీరంతా ఉండడం వల్ల నేను ఆపరేషన్ చేయించుకోలేకపోయాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి డాక్టర్ బాగా తెలుసు అని తన 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని ఏడుస్తూ ఉంటుంది. దివ్య మాటలు విన్న ప్రియ, ఛీ, అసలు నువ్వు మనిషివేనా? మా అన్నయ్య నీకేం ద్రోహం చేశాడే? తన జీవితంతో ఎందుకు ఇలా ఆడుకున్నావు అని అంటుండగా రంజిత్ ఫోన్ మోగుతుంది. రంజిత్ కోపంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అటువైపు చెప్పిన విషయం విన్న తర్వాత చేతిలో నుంచి ఫోన్ జారవిడిచి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. అది ప్రతాప్ మరణ వార్త. తను విన్నది నిజమేనా? ప్రతాప్ చనిపోవడం ఏమిటి? అసలు నా జీవితంలో ఏం జరుగుతుంది? ముందు నేను ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోవడం, కట్టుకున్న భార్య మోసం చేయడం, ఇప్పుడు ప్రాణ స్నేహితుడు శాశ్వతంగా దూరం అయిపోవడం. ఎందుకు దేవుడా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు అని బాధతో గట్టిగా అరుస్తాడు. ప్రియ రంజిత్ దగ్గరికి వచ్చి, అన్నయ్య ఏమైంది? ఎవరు కాల్ చేసింది? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పన్నయ్య. ఎవరు శాశ్వతంగా దూరమయ్యారు? చెప్పు అన్నయ్య అని కంగారుగా అడుగుతుంది. మన ప్రతాప్ ఇక మనకు లేడు ప్రియ. ఏం మాట్లాడుతున్నావన్నయ్య? ప్రియ కూడా రంజిత్ చెప్పిన మాట నమ్మలేకపోతుంది. ఈ విషయం రెడ్డి గారికి, రమాదేవి గారికి చెప్తుంది. అందరూ కలిసి ప్రతాప్ ఇంటికి బయలుదేరుతారు. ప్రతాప్ అలా నిర్జీవంగా పడి ఉండడం చూసి రంజిత్ తట్టుకోలేకపోతాడు. కుటుంబ పరిస్థితి చూసి రంజిత్ మనసు తరుక్కుపోతుంది. రంజిత్ను చూసిన శ్రావ్య అన్నయ్య అంటూ వచ్చి రంజిత్ని గట్టిగా పట్టుకొని ఏడుస్తూ, ప్రతాప్ అన్నయ్య అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు అన్నయ్య అంటూ ఏడుస్తూ ఉంటుంది. శ్రావ్యను ఎలా ఓదార్చాలో రంజిత్కి అర్థం కాలేదు. ఇంతలో రంజిత్కి ఒక విషయం గుర్తుకొస్తుంది. తన పరిస్థితి ఇలా ఉంది. సంధ్య ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో. అక్కడ అంతా ఉన్నారు కానీ సంధ్య మాత్రం లేదు అని అంత బాధలో కూడా సంధ్యని గుర్తుకు తెచ్చుకున్నాడు రంజిత్. అందరూ ప్రతాప్కి కన్నీటితో వీడ్కోలు చెప్పారు. ప్రతాప్ అంత్యక్రియలు పూర్తవుతాయి. మరుసటి రోజు రంజిత్ ప్రతాప్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తాడు. నందన్ రావు గారితో మాట్లాడిన తర్వాత రంజిత్ శ్రావ్య దగ్గరికి వెళ్ళి సంధ్య ఎక్కడా అని అడుగుతాడు. అప్పుడు శ్రావ్య, వదిన నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు, అలాగే ఉండిపోయింది. ఇంకా షాక్ నుంచి బయటికి రాలేదు అన్నయ్య. రంజిత్ సంధ్య కోసం శ్రావ్య చేత భోజనం పంపిస్తాడు. శ్రావ్య సంధ్య దగ్గరికి వెళ్ళడం, సంధ్య షాక్ నుంచి బయటికి రావడం, ఇదంతా రంజిత్ బయట తలుపు దగ్గర ఉండి చూస్తూ ఉండిపోతాడు. సంధ్యను అలా చూసి రంజిత్ మనసు తరుక్కుపోతుంది. ఇంకా అక్కడ ఉండలేక ఇంటికి వచ్చేస్తాడు రంజిత్. అసలే ప్రతాప్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్న తన కుటుంబానికి ఇంకా దివ్య గురించి చెప్పి ఇంకా బాధ పెట్టడం ఇష్టం లేదు రంజిత్కి. ఇటు దివ్యను ప్రియా రూమ్లో ఉండడానికి అరేంజ్ చేస్తాడు రంజిత్. దివ్యను ప్రతి నెల చెకప్ కోసం ప్రియను తోడుగా ఇచ్చి పంపేవాడు. అలా దివ్య డెలివరీ టైం దగ్గర పడింది. నొప్పులతో బాధపడుతున్న దివ్యను హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు రంజిత్. అందరూ టెన్షన్గా డాక్టర్ ఏం చెప్పారో అని డెలివరీ రూమ్ బయట చైర్స్లో కూర్చొని ఉంటారు. రంజిత్ మెడిసిన్ తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. ఆ రోజు సాయంత్రానికి ప్రియా డెలివరీ అవుతుంది. డాక్టర్ బయటికి వచ్చి, కంగ్రాట్స్, పాప పుట్టింది, నార్మల్ డెలివరీ అయింది, పాప తక్కువ నెలల్లో పుట్టింది కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి, 3 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పారు. రెడ్డి గారికి, రమాదేవి గారికి అనుమానం లేకుండా రంజిత్ ముందే డాక్టర్తో మాట్లాడతాడు. డాక్టర్ రంజిత్ స్నేహితుడు కావడం వల్ల పాప తక్కువ నెలల్లో పుట్టిందని చెప్పడానికి ఒప్పుకుంటాడు. ఇటు మెడిసిన్ తీసుకొని వస్తున్న రంజిత్కి సంధ్య ఎదురవుతుంది. 4వ రోజు శ్రావ్య రంజిత్కి ఫోన్ చేసి సంధ్య ప్రెగ్నెంట్ అని చెప్తుంది. ఆ మాట విన్న తర్వాత రంజిత్కు తమ జీవితాల్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. సంధ్య ఆ రోజు చెకప్ కోసం వస్తుంది. తనకు 7వ నెల. సంధ్య చెకప్ చేయించుకుని వెళ్ళే వరకు రంజిత్ బయట నిలబడి సంధ్యని గమనిస్తూ ఉంటాడు. సంధ్య అసలు ఈ లోకంతో సంబంధం లేని విధంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఇంతలో ప్రియా తన వైపుగా పరిగెత్తుకు రావడం రంజిత్ గమనిస్తాడు. ఏమైంది ప్రియా? అన్నయ్య, వదిన కనిపించడం లేదు. వాట్? కనిపించకపోవడం ఏమిటి? డాక్టర్ బేబీ చెకప్ కోసం రమ్మన్నారు. నేను అమ్మ పాపను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి
తిరిగి వచ్చేటప్పటికి వదిన అక్కడ లేదు. తన బెడ్పై ఈ లెటర్ ఉంది, ఇంకా ఈ పేపర్స్ ఉన్నాయి అంటూ రంజిత్ చేతికి ఆ పేపర్లు ఇస్తుంది. రంజిత్ ఆ పేపర్ చూస్తాడు. ఒక్కసారిగా షాక్ అవుతాడు. అవి డివోర్స్ పేపర్. ఇంకా లెటర్లో ఇలా రాసి ఉంటుంది: మిస్టర్ రంజిత్, నువ్వు నా జీవితాన్ని ఇంకా నా కెరియర్ని మొత్తం నాశనం చేశావు. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన మరుక్షణం అబార్షన్ చేయించుకుందాం అనుకున్నాను. కానీ నా కర్మకాలి సిటీలో ఉన్న డాక్టర్స్ అందరూ నీ స్నేహితులే. నీకు మావయ్యకు తెలిస్తే ఎక్కడ ఇంట్లో నుంచి తరిమేస్తారేమో అని భయపడి అబార్షన్ చేయించుకోకుండా ఉండిపోయాను. పోనీ నిన్ను పెళ్లి చేసుకుని అది నీ బేబీ అని నమ్మించవచ్చు అనుకున్నా. బట్ నువ్వు సంధ్య ప్రేమ వల్ల నన్ను టచ్ కూడా చేయలేదు. తర్వాత నేను వేరే వ్యక్తి వల్ల ప్రెగ్నెంట్ అయ్యాను అని తెలిసిన తర్వాత కూడా నువ్వు అబార్షన్ ఆలోచన చేయించలేదు. ఇందులో కూడా నీ స్వార్థమే. ఇక్కడ నీ తల్లిదండ్రులు బాధపడతారు అని ఇప్పుడు నేను దీనిని తప్పని పరిస్థితుల్లో కనాల్సి వచ్చింది. ఈ బేబీని నీ వల్ల ప్రాణాలతో ఉంచవలసి వచ్చింది. కాబట్టి దీన్ని నువ్వే భరించు. నేను యుఎస్ఏ వెళ్ళిపోతున్నాను, మీ జీవితాల నుండి దూరంగా. నేను లాయర్తో మాట్లాడి డివోర్స్ పేపర్స్ రెడీ చేయించి సంతకం పెట్టాను. ఆ లాయర్ రేపు నిన్ను కలవడానికి వస్తారు. నువ్వు కూడా సైన్ పెట్టి ఆయనకి పేపర్స్ ఇచ్చేయి. గుడ్ బై అని దివ్య లెటర్లో రాసింది. దివ్యపై రంజిత్కి చాలా కోపం వస్తుంది. పాప ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ప్రియ రంజిత్ను పాప దగ్గరికి తీసుకెళ్తుంది. పాపని చూడగానే రంజిత్ ముఖంలో కోపం పోయి కళ్ళల్లో ఒక రకమైన ఆనందం వస్తుంది. ఆ పాపని రంజిత్ అలాగే చూస్తూ ఉండిపోయాడు. పాపను చూసిన వెంటనే రంజిత్ కోపం పోవడాన్ని చూసిన ప్రియ ఆశ్చర్యపోతుంది. పాప ఏడవడంతో రంజిత్ ఈ లోకంలోకి వస్తాడు. ఇంతలో రమాదేవి గారు రెడ్డి గారికి కాల్ చేసి దివ్య కనిపించట్లేదని కంగారుగా పైకి వస్తారు. పాప దగ్గర ఉన్న రంజిత్ని చూసి, నందు, దివ్య కనిపించట్లేదురా. హాస్పిటల్ మొత్తం వెతికాను, అందరినీ అడిగాను, తను ఎక్కడా లేదు. పాపని వదిలేసి వెళ్ళిపోయినట్లు ఉందిరా అంటూ రమాదేవి గారు ఏడుస్తారు. ప్రియ ఇంతలో ఈ పాప అన్నయ్యది కాదు అని చెప్పడానికి వెళ్తుంది. అంతలో రంజిత్ అడ్డు తగులుతూ, అవునమ్మా, తనకి అమెరికాలో మోడల్ అయ్యే అవకాశం వచ్చిందంట. తన కెరియర్ కోసం తను అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నానని లెటర్ రాసి వెళ్ళిపోయింది. రమాదేవి గారు ఏడుస్తూ, అది అంత రాక్షసి అనుకోలేదురా. కన్న బిడ్డను కన్న రోజే అది ఎలా వదిలేసిపోయిందో అర్థం కావట్లేదు. అది కన్న ప్రేమ తెలియని కసాయిది. అంతలో పాప ఏడవడంతో రమాదేవి గారు తన ఏడుపు ఆపి పాపని ఎత్తుకొని, పాపకి ఆకలేస్తుంది, మీరిద్దరూ ఇంటికి వెళ్ళి పాప కోసం పాలు తీసుకురండి అని చెప్తారు. సరే అని ప్రియ రంజిత్ ఇంటికి బయలుదేరుతారు. ఎందుకు అన్నయ్య, అమ్మతో తను నీ పాప కాదు అని చెప్పనివ్వలేదు? దివ్య చేసిన తప్పుకి మనం ఆ పాపను శిక్షించడం న్యాయం కాదు ప్రియా. ఇప్పుడు ఆ పాప బ్రతికి ఉందంటే అది నా వల్లే. ఇప్పుడు ఏం చేస్తావన్నయ్య? దివ్య చేసిన తప్పుకు ఆ పాపని నువ్వు భరిస్తావా? భరించడం కాదు ప్రియా, ఆ పసిదాని ముఖం చూసావా? ఇటు దివ్య పుట్టిన వెంటనే ఆ పాపను వదిలి వెళ్ళిపోయింది. నేను ఆ పాపను అలా ఎలా వదిలేస్తాను? తను నా పాపగానే పెరుగుతుంది. తనకు నేనే తండ్రిని అవుతాను. రంజిత్ మాటలు విని ఆనందంతో ప్రియా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అన్నయ్య, నీది ఎంత మంచి మనసు. తను నీ పాప కాదని తెలిసిన తర్వాత కూడా నువ్వు తనకి తండ్రివి అవ్వడానికి సిద్ధపడుతున్నావు. కానీ ప్రియా, ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి. అమ్మా నాన్నకి ఎప్పటికీ ఈ విషయం తెలియకూడదు అంటాడు రంజిత్. సరే అన్నయ్య అంటుంది ప్రియా. ఒకరోజు రాత్రి ఫోన్ మోగుతుంది. ఇంత రాత్రి ఎవరు కాల్ చేస్తారా అని డిస్ప్లే వైపు చూస్తే శ్రావ్య కాల్. హలో అన్నయ్య, సంధ్య వదినికి నొప్పులు వస్తున్నాయి. రంజిత్ కంగారుగా, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు అని అడుగుతాడు. ఇప్పుడే హాస్పిటల్కి వచ్చామన్నయ్య. ఓకే, నేను డాక్టర్తో మాట్లాడి అంతా అరేంజ్ చేస్తాను, కంగారు పడకండి. రంజిత్ శ్రావ్య కాల్ కట్ చేసి డాక్టర్కి కాల్ చేసి సంధ్య గురించి చెప్పాడు. రంజిత్ ముందే చెప్పడంతో సంధ్యకు స్పెషల్ కేర్ తీసుకుంటాడు డాక్టర్. అటు రంజిత్ టెన్షన్తో నిద్ర పట్టక అటూ ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో శ్రావ్య కాల్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేయగానే రంజిత్ సంధ్య ఎలా ఉంది అని అడుగుతాడు. అన్నయ్య, వదినకి పాప పుట్టింది. తల్లి బిడ్డ ఇప్పుడు బాగానే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య, మంచి విషయం చెప్పినందుకు.
సంధ్యను పాపను జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే శ్రావ్య. శ్రావ్య నవ్వుతూ, నువ్వు చెప్పావు కదా అన్నయ్య, స్పెషల్ కేర్ తీసుకుంటాలే ఇప్పుడు అంటూ అమ్మ పిలుస్తున్నారు, ఉంటా అన్నయ్య అని కాల్ కట్ చేస్తుంది. రంజిత్ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలా రంజిత్ గత ఆలోచనలలో ఉండగా ఇంతలో ఫోన్ మోగడంతో పాత జ్ఞాపకాల నుండి బయటికి వస్తాడు రంజిత్. కొత్త నెంబర్ నుండి కాల్ వస్తుంది. రంజిత్ కాల్ లిఫ్ట్ చేసి హలో అనేలోపు, అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పమంటే అసలు ఏం చెప్పారు అంటూ అటువైపు నుంచి గయ్యాలిలా అరుస్తుంది సంధ్య. కాల్ చేసింది సంధ్య అని తెలిసి రంజిత్ ఆనందపడతాడు. కానీ సంధ్య మాటలు విని నవ్వు ఆపుకోలేకపోతాడు. రంజిత్ సంధ్యను ఆట పట్టిద్దామని, హలో సంధ్యనేనా మాట్లాడేది? సంధ్య కోపంగా, అవును నేనే మాట్లాడుతున్నాను. ఈరోజు ఎంతమంది అమ్మాయిలతో కలుసుకున్నారేంటి? సంధ్యేనా అని అడుగుతున్నారు అంటుంది. ఈరోజు నీ ఒక్కదానితోనే పెళ్లి చూపులు జరిగింది అని చెప్తాడు రంజిత్. సంధ్య కోపంగా, దానిని పెళ్లి చూపులు అని ఎవరు అనరు, మరి ఏమంటారు? అది జస్ట్ చిన్న మీటింగ్. ఓకే అలాగే అనుకుందాం. మరి మీటింగ్లో అంత ప్రశాంతంగా మాట్లాడిన దానివి ఇలా కాల్ చేసి అరుస్తుంటే నువ్వా కాదా అని డౌట్ వచ్చింది అని చెప్పి నవ్వుకుంటాడు. సంధ్యకు గుర్తొస్తుంది తను ఎందుకు రంజిత్కి కాల్ చేసిందో. కానీ రంజిత్ నవ్వు విని ఇంకా కోపం వచ్చేస్తుంది సంధ్యకి. మళ్ళీ మొదలు పెడుతుంది, అసలు ఏమనుకుంటున్నారు మీరు? మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పమన్నాను కదా, అసలు మీరు ఏం చేశారు? మీకు అర్థమవుతుందా? సంధ్య ఒక్క నిమిషం నా మాట విను. నాకు ఈ పెళ్ళి ఇష్టం అని నేను చెప్పలేదు. మరి మీ మదర్ మా మామయ్యకు కాల్ చేసి పెళ్లి ముహూర్తాలు త్వరగా పెట్టుకుందాం అని చెప్పారు. మీరు పెళ్ళి ఇష్టమని చెప్పకపోతే మీ మదర్ మా మామయ్యకు ఎందుకు కాల్ చేసి చెప్పారు? అది కూడా ముహూర్తం 1 నెలలో. అసలు ఏమనుకుంటున్నారు మీరు? సంధ్య నేను చెప్పేది విను. నేను ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ నా దగ్గరికి వచ్చి అమ్మాయి నచ్చిందా అని అడిగారు. హా నచ్చింది అని చెప్పాను, అంతే. అలా కాకుండా నీకు పెళ్ళి ఇష్టమేనా అని అడిగి ఉంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పేవాడిని అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు. సంధ్యకు రంజిత్ మాటలు విని చాలా కోపం వస్తుంది. ఏదో అనేలోపు సితారను తీసుకుని రమాదేవి గారు రంజిత్ రూమ్కి వస్తారు. నందు బిజీగా ఉన్నావా? లేదమ్మా, కాల్ మాట్లాడుతున్నావు కదా అందుకే అడిగాను. సంధ్యతో మాట్లాడుతున్నానమ్మా. రమాదేవి గారు సంధ్య అనే పేరు వినగానే ముఖం ఆనందంతో వెలుగుతుంది. రంజిత్ రమాదేవి గారిలో వచ్చిన మార్పు చూసి నవ్వుకుంటాడు. రమాదేవి గారు రంజిత్ చేతి నుంచి ఫోన్ తీసుకొని, నువ్వు మాట్లాడింది చాలు కానీ నేను మాట్లాడతా ఇప్పుడు నా కోడలితో. నువ్వు అంతలో ఈ కాఫీ తాగు అని రంజిత్ చేతికి కాఫీ కప్పిస్తారు. హలో సంధ్య. సంధ్య ఒక్కసారిగా షాక్ అవుతూ, ఆంటీ చెప్పండి. ఆంటీ ఏంటమ్మా, అత్తమ్మ అను. సంధ్యకు ఆవిడను అత్తమ్మ అని పిలవడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఆవిడను హర్ట్ చేయడం ఇష్టం లేక సరే అత్తమ్మ అంటుంది. సంధ్య రమాదేవి గారిని అత్తమ్మ అనగానే రమాదేవి గారి ముఖం 1000 వాల్టుల బల్బులా వెలిగిపోతుంది. రంజిత్ కాఫీ సిప్ చేస్తూ రమాదేవి గారిని గమనిస్తూ ఉంటాడు. ఎలా ఉన్నావు తల్లి? సమీర ఎలా ఉంది? ఏం చేస్తుంది? నేను బాగానే ఉన్నా అత్తమ్మ. సమీర కూడా బాగానే ఉంది. సితార ఏం చేస్తుంది? ఇదిగో నా పక్కనే ఉంది. ఫోన్ సితారాకి ఇస్తున్నా, మాట్లాడు అంటూ ఫోన్ సితారాకు ఇస్తూ, తారా మమ్మీతో మాట్లాడు అని చెప్తారు. రమాదేవి గారు సితారతో అలా అనడం సంధ్య వింటుంది కానీ తనకు ఇబ్బందిగా అనిపించదు. ఎందుకంటే సంధ్యకు సితారా కూడా సమీరాలా అనిపిస్తుంది. ఫోన్ తీసుకుని హాయ్ మమ్మీ అంటుంది. హాయ్ హనీ అంటుంది సంధ్య. ఇప్పుడు నిన్ను మమ్మీ అని పిలవచ్చా అని అడుగుతుంది సితార. సంధ్య ఆలోచనలలో పడిపోతుంది. సితారను హర్ట్ చేయడం ఇష్టం లేక, ఓకేరా నన్ను ఇప్పుడు నువ్వు అమ్మ అని పిలవచ్చు. మమ్మీ చెప్పు హనీ. సమీరాని తీసుకొని మా ఇంటికి ఎప్పుడు వస్తావు మమ్మీ? సంధ్యకు సితారతో ఏం చెప్పాలో అర్థం కాదు. సితార మాటలు విన్న రంజిత్ నవ్వుతూ సితార నుండి ఫోన్ తీసుకుంటూ, ఇక నేను మాట్లాడతాను మీ మమ్మీతో అని పక్కకు వెళ్ళి, చెప్పు సంధ్య. ఏంటి చెప్పేది? ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదని చెప్తారా లేదా? సారీ సంధ్య, నేను చెప్పలేను. ఇష్టం లేదు అని చెప్పే టైం దాటిపోయింది. నీకు తెలియదు సంధ్య. నువ్వు అత్తమ్మ అనగానే
మా అమ్మ ముఖం ఎలా వెలిగిపోయిందో, ఇంకా నువ్వు మమ్మీ అనవచ్చు అనగానే సితార ఎంత సంతోషించిందో. రంజిత్ అలా అనగానే సంధ్య ఆలోచనలో పడిపోతుంది. కానీ రంజిత్ మీద కోపంతో, నువ్వు ఇంత సెల్ఫిష్ అనుకోలేదు రంజిత్, అందుకే నీ వైఫ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది అంటుంది. మరి తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.